ఇక కొత్తపేట రామకృష్ణాపురంలోని వారాహి ప్రత్యంగరి అమ్మవారి ఆలయంలో జరగనున్న నవరాత్రి ఉత్సవాల బ్రోచర్ను విడుదల చేశారు బీజేపీ నేత చిక్కోటి ప్రవీణ్. ఈ నెల 26 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, అవకాశాన్ని తనకు ఇచ్చిన ఆలయ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు చిక్కోటి ప్రవీణ్. వారాహి ప్రత్యంగర దేవాలయానికి నేను రావడం జరిగింది. మరి ఈ నెల 26 తేదీ నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు మహోత్సవాలు జరుగుతున్నాయి. మరి దాని గురించి ఈ యొక్క బ్రోచర్ లాంచ్ గురించి భాస్కర్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అదృష్టవంతులు అంట నేను, ఎందుకంటే ఒక మంచి దేవాలయం ఉన్న ఈ ప్రాంతం ఇది. ఒక పాజిటివ్ వైపు అమ్మవారిని చూసినా వెంకాల హోమాలు జరుగుతున్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక రకమైన సమస్యలతో బాధపడుతుంటారు, ఆర్థికంగా కానీ హెల్త్ పరంగా కానీ. మరి అన్నిటికీ కూడా అమ్మవారి హోమంలో పాల్గొనుకుంటే జీవితంలో ఒక అద్భుతాలు జరుగుతాయి. నేను ఒక 10 నిమిషాలు హోమగుండం దగ్గర ఉన్నా. ఒక మంచి వైబ్, పాజిటివ్ వైబ్ వచ్చింది. హిందుత్వం బాగుండాలి. నిన్న బక్రీద్ జరిగిన సందర్భంలో విపరీతమైన గోహత్యలు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా గోహత్యలు జరిగింది. మరి గో రక్తం పడ్డ నేల మంచిది కాదు. మరి కాంగ్రెస్ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసి ప్రభుత్వం లేకుండా పోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరి గో హత్యని ప్రేరేపిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నట్టు కనబడుతుంది. మరి మా గో సంరక్షకులు కూడా, చాలా మంది సంరక్షకులు కూడా విపరీతమైన పోరాటం చేసినారు, కేసులు పెట్టించుకున్నారు, భౌతిక దాడులకు కూడా గురైనారు. కాబట్టి మళ్ళొకసారి బుద్ధి తెచ్చుకొని హిందుత్వాన్ని కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా చేయాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షించు అమ్మవారిని అదే వేడుకోవడం. ఓం